కావాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అప్పటికీ పోలీసుల దగ్గర నుంచి స్పందన లేకపోతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేశాం, ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేశాం, హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేదానికి కూడా ప్రయత్నం చేశాం. అయినా సరే ఈ రోజు వరకు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అదే విధంగానే కొనసాగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై నాయకులపై దాడులు అదే విధంగా జరుగుతున్నాయి. నాయకులు కార్యకర్తలే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన కారణంగా దళిత కుటుంబాలను కూడా దారుణంగా వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితి రోజు రాష్ట్రంలో వచ్చింది. ఇంకా గత వారం రోజుల నుంచి ఇంకా 2 అడుగులు ముందుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులపై కూడా దాడులు చేసి ఆఫీసుల్లోకి అక్రమంగా ప్రవేశించి అక్కడుండే మా కార్యకర్తల్ని నాయకుడిని బెదిరించి మీ బిల్డింగులు ధ్వంసం చేస్తాం, మీ బిల్డింగులు డిమాలిష్ చేయిస్తాం అని చెప్పి బెదిరించే